ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో జనవరి 14 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, 13వ వచనం, అలాగే 16వ వచనం. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. వ్యాఖ్యానాంశం: జ్ఞాన బలములు కలిగిన మన ప్రభువు. వ్యాఖ్యానాంశం: జ్ఞాన బలములు కలిగిన మన ప్రభువు. వ్యాఖ్యానం: యోబు తనకంటే జ్ఞానం విషయములో అల్పుడైనట్లుగా యోబు గురించి జోఫరు పలికిన మాటలు ఎంతమాత్రమో జ్ఞానయుక్తమైనవి కావు. అవి యోబును అవమానించి అసహనానికి గురిచేశాయి. తాను ఆశించిన విధంగా తన స్నేహితుల నుండి దయను పొందకపోగా వారి దృష్టికి యోబు అపహాస్యాస్పదంగా ఉన్నాడు అని యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో, 12వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తాం. అలాగే యోబు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలోను, 21వ అధ్యాయం 3వ వచనంలోను, 30వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం ఈ మాటలు చూస్తాం. కీర్తన గ్రంథం 35వ కీర్తన 15వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. ఇదంతయు మనకు మన ప్రభువును జ్ఞాపకం చేస్తుంది. నీతియు యథార్థతయు గలవాడైన ఆయన సిలువేయబడి ఉండగా ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూచుచు ఆయనను అపహసించుచు, వాడు దేవుని యందు విశ్వాసముంచాను, ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని ఆయనను ఎగతాళి చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39, 42 వచనాలు ఈ సందర్భంలో చదవండి. మరొక విధంగా చెప్పాలంటే, దేవుడు ఆయనను తప్పించకపోయిన ఎడల అతడు దేవుని ఉగ్రతకు పాత్రుడని రుజువు చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, యోబు స్నేహితుల ఆలోచన విధానం ఈ విధంగానే ఉంది. భవిష్యత్తులో యూదులు పశ్చాత్తాపపడి తమ రక్షకుడైన యేసునొద్దకు వచ్చిన తర్వాత దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి అని వారు చెప్పబోచున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చదవండి. అవును, క్రీస్తు నీతియు యథార్థతయు గలవాడైనప్పటికీ ఎవరునూ ఎన్నడూనూ పొందని అపనిందలు, అన్యాయమైన తీర్పులు పొందాడు. అయితే ఆయన దేవుని అందుంచిన నమ్మిక మరియు ఆయన విధేయత ఎంతమాత్రమూ కదిలింపబడలేదు అని కీర్తన గ్రంథం 56వ కీర్తన 5, 6 వచనాలు, అలాగే 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దీనికి పూర్తి భిన్నంగా యోబు తాను పొందిన అపనిందలను, అపహాస్యమును ఏమాత్రమును సహింపలేక తాను నిర్దోషి అని కనపరుచుకొనుటకు వ్యాజ్యము చేయుచున్నట్లుగా రాబో 3 అధ్యాయములలో, అనగా 12, 13, 14 అధ్యాయాలలో చూడబోచున్నాం. ఈ సందర్భంలో యోబు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చదివితే అతని వ్యాజ్యం మనకు అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.